హాయ్, వెల్కమ్ టు సోల్ఫుల్ స్టోరీస్. అవని ఎపిసోడ్ నెంబర్ 21. అంకిత విక్కీ గురించి అడిగిన రత్నంతో ఆనంద్ దీర్ఘంగా గాలి పీల్చి వదిలి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిన దగ్గర నుంచి జరిగిన సంఘటనలన్నీ తల్లితో పూసగుచ్చి చెప్పాడు. అప్పటికి కరుణాకర్ కూడా ఆ రూమ్కి వచ్చాడు. ఇద్దరూ ఆనంద్ చెప్పింది విని ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అంటే ఇప్పుడు అంకిత మెంటల్ హాస్పిటల్లో ఉందా అని ఆశ్చర్యంగా అడిగింది రత్నం. అవును అని చెప్పాడు ఆనంద్. అంతా ఆ మాయదారి అవని మూలంగానే అని తిట్టింది రత్నం. ఇందులో ఆ అమ్మాయి ఏం చేసిందే అని అడిగాడు కరుణాకర్. అది కాక నేను చేశానా? విక్కీని అంకిత దగ్గర వదిలేస్తే అంకితకి ఇలా అయ్యేది కాదు కదా అన్నది రత్నం. అలా ఎలా వదిలేస్తుంది అని అడిగాడు కరుణాకర్. ఏమైంది వదిలేస్తే? పాపం అంకిత విక్కీ మీదనే ప్రాణం పెట్టుకుంది, అందుకే ఇలా అయింది. ఎంతైనా పెంచిన ప్రేమ కదా అని రాని కన్నీళ్లను ఒత్తుకుంది రత్నం. ఆహా, 2 నెలలు పెంచితేనే ప్రేమ అయితే 9 నెలలు మోసి వాడిని నొప్పులు భరించి మరీ, కానీ ఇన్ని సంవత్సరాలు పెంచిన అవనికి మాత్రం బాధ ఉండదా? అయినా వాడు అవని కొడుకు, అవని దగ్గర ఉండటమే న్యాయం అని చెప్పాడు కరుణాకర్. ఆ మాటతో భర్త వైపు కోపంగా చూసి, అయినా మీరేంటి దానికి వంత పాడుతున్నారు, ఏంటి సంగతి అని అడిగింది రత్నం. ఆయన దానికే సపోర్ట్ చేస్తారమ్మా. ఆ రోజు నేను అంకితని పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు కూడా ఇలానే నవ్య దివ్యకి ఈయనే ఫోన్ చేసి చెప్పాడు అని అన్నాడు అనంత్. ఆ మాటతో కోపంగా భర్తని ఏదో అనబోయింది రత్నం. ఆమెకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా, చిచ్చి మీరు మారరు, ఖచ్చితంగా ఆ అమ్మాయి ఉసురు పోసుకుంటారు అని పైకే అంటూ చిన్నగా ఆ రూమ్లోంచి బయటికి వచ్చాడు కరుణాకర్. వెళ్తున్న అతన్ని రత్నం వెనక నుంచి తిడుతూనే ఉంది. బయటికి వచ్చిన కరుణాకర్ ఊరికే ఉండక వంటగది వైపు వెళ్ళి దామినిని పిలిచాడు. పనిలో ఉన్న దామిని వెంటనే చేతులు తుడుచుకుంటూ బయటికి వచ్చి, ఏమైనా కావాలా అండి అని అడిగింది. నువ్వు మా ఆనంద్తో కాస్త జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు కరుణాకర్. ఆ మాటతో అయోమయంగా అతని వైపు చూసింది దామిని. ఇప్పటికే వాడు కట్టుకున్న భార్యను వదిలేసి మరో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా పిచ్చి హాస్పిటల్లో ఉంది, కాబట్టి వాడు చూపు నీ మీద పడకుండా చూసుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ మాట విన్న దామిని ఏదో ఆలోచిస్తూ పని చేసుకోవడం స్టార్ట్ చేసింది. మరోవైపు రత్నం అనంత్కి హితబోధ చేస్తుంది. విక్కీ మన ఇంటి వారసుడ్రా, అంకిత సంగతి పక్కన పెట్టు, ఎవరి తలరాతకి ఎవరి బాధ్యులు చెప్పు, తన కర్మ అలా అయ్యింది. ఇక అంకిత దగ్గరికి వెళ్ళకు, దానితో నువ్వు ఇక సుఖపడలేవు. ఆ అవని కూడా మనకొద్దు, ఉత్త ఏడుపు మొహంది. కానీ మన విక్కీని మన దగ్గరికి తెచ్చుకోవాలి. అది జరగాలి అంటే నువ్వు వెంటనే వెళ్ళి ఆ అవని ఉండే ఇంటి ముందు గొడవ చెయ్యి. అది మన విక్కీని మనకెందుకు ఇవ్వదో చూద్దాం అంది రత్నం. ఎలా అమ్మా, అలా చేస్తే బాగోదేమో అని అమాయకంగా అన్నాడు అనంత్. ఓరిని, నువ్వింత అమాయకుడు కనుకనే అది నీతో ఇలా ఆడుకుంటుంది. అది ఉంటున్న ఇంటి ముందుకు వెళ్ళి నా కొడుకుని ఇవ్వట్లేదు అని పెద్ద గొడవ చెయ్యి, అదే దిగి వస్తుంది అని అంది రత్నం. సరే అమ్మా అని మనసులో మాత్రం విక్కీని తీసుకొని వస్తే అంకితకి బాగవుతుంది, నన్ను కాదు అన్న అవని నా దగ్గరికి వస్తుంది అని అనుకున్నాడు అనంత్. నువ్వు ముందు ఆ పనిలో ఉండు అంది రత్నం. అలాగే అమ్మా, రేపే వెళ్తాను అని చెప్పాడు అనంత్. సరే అని రత్నం అక్కడి నుంచి వెళ్ళగానే, రేపు ఇక్కడి నుంచి వెళ్ళేసరికి ఈ దామిని సంగతి ఒకసారి చూడాలి అని అనుకున్నాడు అనంత్. మరోవైపు విశాల్ రూమ్లో కూర్చొని వర్క్ చేసుకుంటున్నాడు. ఇంతలో విశాల్ అంటూ పిలిచాడు రమణారావు. ఆ పిలుపుతో ల్యాప్టాప్ పక్కన పెట్టి ఆ నాన్న అని రూమ్లోంచి వచ్చాడు విశాల్. అతన్ని చూస్తూనే, ఏంట్రా వెంకట్రావుకి ఫోన్ చేశావంట అని అడిగాడు రమణారావు. అది నాన్న, ఈరోజు అక్కడ ఇంటర్వ్యూ ఉంది, ఆ ఇంటర్వ్యూకి అవని వెళ్ళింది అని అంటున్న విశాల్ మాట పూర్తవ్వకముందే, అవునా, అవనిని రికమెండ్ చేద్దామని అనుకున్నావా? నాకు చెప్తే నేనే అడిగేవాడిని కదా అన్నాడు రమణారావు. లేదు, ఒకవేళ అవని సెలెక్ట్ అయ్యి ఆ జాబ్ అవనికి ఇస్తారేమో, తనకు ఆ జాబ్ వద్దు అని చెప్పాలనుకున్నా అని కార్ కీ తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు విశాల్. అతని సమాధానానికి అరవింద, రమణారావు ఇద్దరు వెంటనే షాక్ అయ్యారు. మరోవైపు అవని వచ్చి అప్పటికే అరగంట దాటింది. ఇంటర్వ్యూకి ఇంకొక 6 వచ్చారు.
అక్కడ ఉంది 2 సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు. ముగ్గురి తర్వాత అవనికి పిలుపొచ్చింది. లోపలికి వెళ్ళిన అవనిని వాళ్ళు మామూలు ప్రశ్నలే అడిగారు. అవని చాలా జాగ్రత్తగా సమాధానం చెప్పింది. వాళ్ళకి అవని బయోడేటా అంత సాటిస్ఫాక్షన్గా లేదు. జస్ట్ ఇంటర్ చదువు, కంప్యూటర్ నాలెడ్జ్ లేదు, ఇంగ్లీష్ అంతగా రావట్లేదు. ఓ పెద్ద షోరూంలో 3 months జాబ్ చేసింది అనేది తప్ప వేరే ఏమీ కనిపించడం లేదు. అందుకే ఇక మీరు వెళ్ళొచ్చు, మేము కాల్ చేస్తాము అని చెప్పారు. ఈ మధ్య చాలా ఇంటర్వ్యూస్కి వెళ్ళిన అవనికి ఈ ఇంటర్వ్యూ కూడా గోవిందా అని అర్థమైంది. అందుకే కాళ్ళు ఇచ్చుకుంటూ చిన్నగా బయటికి వచ్చింది. అప్పుడే బయట విశాల్ కార్ ఆగి కనిపించింది. వెంటనే ఆ కార్ గుర్తుపట్టిన అవని, అబ్బా ఏంటి ఈయనిక్కడ అనుకుని చూడనట్లే పక్కకి వెళ్ళాలి అనుకుంటుండగా విశాల్ వెంటనే కార్ దిగి పలకరింపుగా నవ్వుతూ హాయ్ అవని అన్నాడు. అవని కూడా ఫేక్ స్మైల్తో హాయ్ సార్ అంది. ఏమైంది అవని మీ ఇంటర్వ్యూ అని అడిగాడు విశాల్. ఫోన్ చేస్తామని చెప్పారు అని చెప్పింది అవని. అవునా, ఇంటికేనా అని అడిగాడు విశాల్. అవును అంది అవని. ఓ నేను కూడా అటే, రండి డ్రాప్ చేస్తాను అన్నాడు విశాల్. పర్వాలేదు సార్, నేను వెళ్తాను అని చెప్పింది అవని. ప్లీజ్ అవని, నేను మీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు విశాల్. అవని ఏం మాట్లాడలేదు. ప్లీజ్ అవని, ప్రామిస్ చేస్తున్నాను ఇంకెప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, ఈ ఒక్కసారి నాతో మాట్లాడండి అని అడిగాడు విశాల్. ఇక అక్కడ సీన్ చేయలేక అవని సైలెంట్గా వచ్చి విశాల్ కార్ ఎక్కి కూర్చుంది. విశాల్ అవని కార్ ఎక్కి కూర్చోవడంతో హ్యాపీగా డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేశాడు. అవని సైలెంట్గా బయటికి చూస్తూ ఉంది. విశాల్ తన రాత్రి తీసుకున్న నిర్ణయం ఎలా అవనితో చెప్పాలా అని ఆలోచిస్తూ కార్ సిటీ బయటికి తీసుకువెళ్ళి ఓ చెట్టు దగ్గర కార్ని ఆపాడు. అవని కార్ దిగబోయింది. కార్లోనే కూర్చోండి అవని అన్నాడు విశాల్. అవని కార్లోనే ఆగిపోయింది. అవని, ఇప్పుడు నేను చెప్పేది పూర్తిగా వినండి, తర్వాత ఇక మీ ఇష్టానికే డెసిషన్ వదిలేస్తాను అన్నాడు విశాల్. అవని ఏం మాట్లాడలేదు. చూడండి అవని, నేను మిమ్మల్ని ఎప్పుడు చూస్తానో మీకు తెలుసా అని అడిగాడు విశాల్. ఆ మాటతో అతని వైపు జస్ట్ అలా చూసింది అవని. ఆ రోజు సిటీ బయట నేను నిన్ను చూసింది కాదు, నువ్వు ఇంటర్ చదివేటప్పుడే నేను నిన్ను చూశాను అన్నాడు విశాల్. ఆ మాటతో నుదురు చిట్లించింది అవని. నీ ఇంటర్ ఎక్కడ చదివావు అని అడిగాడు విశాల్. అవని ఏం మాట్లాడకుండా అలానే చూస్తుంటే, ఏంటి అన్నిటికీ అదే చూపా, నువ్వు ఇంటర్ ఖమ్మంలో చదివావు కదా, అప్పుడు నేను బీటెక్లో చేస్తున్నాను. యాక్చువల్లీ నువ్వు ఖమ్మం వెళ్ళటానికి మీ ఊరు బస్సులో వెళ్ళేదానివి. మీ పక్కనే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. ఓసారి హాలిడేస్కి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. అప్పుడే తాతయ్యతో కారులో వెళ్తూ ఉండగా ఫస్ట్ టైం నేను చూశాను. బస్ చెకింగ్ జరుగుతుంది. నువ్వు టికెట్ తీసుకోలేదనుకుంటా. మెల్లగా బస్ పక్క నుంచి వెనక్కి ఆగి ఉన్న మా కార్ పక్కకి వచ్చావు. భయం నిండిన కళ్ళతో ఆ రోజు ఎంత క్యూట్గా ఉన్నావో తెలుసా. మొదటిసారి అమ్మాయిని చూసి నా మనసును స్పందించింది. నిన్ను గమనించిన తాతయ్య కారు విండో దించి, ఏంటమ్మా టికెట్ తీసుకోలేదా అని అడిగాడు. లేదు తాతయ్య గారు, నిజానికి బస్ పాస్ అయిపోయింది. నిన్న ఈరోజు తీసుకోవాలని అనుకున్నాను. ఒక్కసారి ఫ్రీగా ఎక్కితే ఏం కాదులే అని ఎక్కేశాను, కానీ ఈరోజే నా కర్మకాలి చెకింగ్ ఆఫీసర్ వచ్చేశారు అని ఆల్మోస్ట్ ఏడుస్తుంటే వెంటనే తాతయ్య నిన్ను కారు ఎక్కించుకున్నారు. అప్పుడే మన ఇద్దరి జర్నీ స్టార్ట్ అయింది. నేను కాలేజ్ దగ్గర వదిలి వెళ్ళిపోయాం మేము. కానీ ఆ రోజు నుంచి నువ్వు నా ఆలోచనలో, నా మైండ్లో మొత్తం నిండిపోయావు. బస్ అర్థమైంది కదా, రోజు నీకోసం ఆ బస్ ఎక్కేవాడిని. నువ్వు కాలేజ్కి వెళ్ళే వరకు నీ వెంట వచ్చి మళ్ళీ సాయంత్రం కాలేజ్ అయిపోయే టైంకి వచ్చేవాడిని. నీతో బస్లో మీ ఊరు వరకు వచ్చి రిటర్న్ అయ్యాను. అలా 10 రోజులకు నువ్వు నాకు ఎంతగా ఎక్కేసావంటే ఆ రోజే నిన్ను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. ఆ తర్వాత మాకు కాలేజ్ స్టార్ట్ అవ్వడంతో నేను తిరిగి విజయవాడ వచ్చాను. ఆ ఇయర్ అంతా ఎప్పుడు వీలైతే అప్పుడు నీకోసం ఊరు వచ్చేవాడిని. ఇన్ఫ్యాక్ట్ 1-2 సార్లు నీతో మాట్లాడటానికి కూడా ట్రై చేశాను. నువ్వే పట్టించుకోలేదు. ఇక లాభం లేదు, ప్రపోజ్ చేయాల్సిందే అని ఫిక్స్ అయ్యి ఊరు వచ్చిన నాకు ఆ రోజు బస్లోనూ కనిపించలేదు. నీ గురించి తెలుసుకోవడానికి చాలా ట్రై చేశాను, కానీ ఏమీ తెలియలేదు. అలా చాలా రోజులే ట్రై చేశాను. ఆ తర్వాత తాతయ్య అమ్మమ్మ ఒకరి తర్వాత ఒకరు చనిపోవడంతో నాకు అటు రావడమే కుదరలేదు. నేను లైఫ్లో బిజీ అయిపోయాను అని చెప్పడం ఆపేశాడు విశాల్. అతను చెప్పిందంతా విన్న అవనికి షాక్తో నోటి మాట రాలేదు. తనకే తెలియకుండా ఓ అబ్బాయి
తనని ఆరాధించాడు అంటే ఆమె నమ్మలేకపోతుంది. విశాల్ మళ్ళీ మాట్లాడుతూ, ఆ రోజు తర్వాత మళ్ళీ నిన్ను ఆ రాత్రి ప్రమాదంలో చూడటమే. కానీ నువ్వు పెళ్ళైన అమ్మాయి అని నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను. పాత ప్రేమని గుర్తు చేసుకోలేదు. బట్ నువ్వు హస్బెండ్కి దూరంగా ఉంటున్నావు. నీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని తెలిసాక నీ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసి నీ హస్బెండ్తో కలపాలి అనిపించింది. కానీ అవి క్లియర్ చేయలేని ప్రాబ్లమ్స్. ఇక నేను నీకు పెళ్లి ప్రపోజల్ పెట్టాను, నువ్వు యాక్సెప్ట్ చేయలేదు. కానీ అవని నేను ఇప్పుడు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అని అనుకోవటం లేదు. నేను కేవలం మీకు సపోర్ట్గా ఉండాలని మాత్రమే అనుకుంటున్నాను. మీ లైఫ్లో మూవ్ అవ్వడానికి సపోర్ట్గా ఉండటమే కాకుండా విక్కీని కూడా బాగా చదివిస్తాను. అండ్ అలాగే మీరు పూజ గురించి కూడా ఆలోచించాలి కదా అన్నాడు విశాల్. ఆ మాటతో అతని వైపు ప్రశ్నార్థకంగా చూసింది అవని. నేను మీకు ఒక విషయం చెప్పకూడదు కానీ చెప్తున్నాను. పూజ, ఆకాష్ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. ఆ విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ పూజ ఇప్పుడు పెళ్లి చేసుకోను అంటుంది అని చెప్పాడు విశాల్. ఎందుకు అన్నట్లు అతని వైపు చూసింది అవని. యాక్చువల్లీ పూజ నీ గురించే ఇప్పుడు పెళ్లి చేసుకోను అంటుంది. తను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఇక నువ్వు మరీ ఒంటరి అయిపోతావని, నీకంటూ ఒక సపోర్ట్ ఉంటే తను వెళ్ళిపోయినా ఏం కాదు అని అనుకుంటుంది. అందుకే అప్పటి వరకు నీకు తోడుగా ఉంటాను అని అంటుంది. అయినా ఇదంతా నీకెందుకు అని నువ్వు అడగచ్చు. నాకు లైఫ్లో మరొకరిని ఇష్టపడి పెళ్లి చేసుకునే అంత ఇంట్రెస్ట్ లేదు. ఆకాష్ ఎవరో కాదు, మా పిన్ని కొడుకు. కనీసం వాడి పెళ్ళైనా అయితే మా ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా ఉంటారు. మీకు నేను తోడుగా ఉంటాను కాబట్టి వాళ్ళ పెళ్లి చేసేద్దాము. మీకు నేను తోడుగా ఉన్నాను అనే నమ్మకం పూజకి కలిగించండి. వాళ్ళ కోసం ఒక్కసారి ఆలోచించండి అని చెప్పాడు విశాల్. పూజ ఆలోచనలకి అవనికి ఏడుపు వచ్చేసింది. ఇది చూసిన విశాల్, అయ్యో అవని, సారీ, మిమ్మల్ని అనవసరంగా బాధ పెట్టాననుకుంటా, ప్లీజ్ ఏడవకండి అని గాబరపడిపోతున్నాడు. అవని కళ్ళు తుడుచుకొని, మీరు నాకు ఈ విషయం చెప్పడం మంచిదైంది సార్, థ్యాంక్స్. మీరు చెప్పకుంటే నాకు ఈ విషయం తెలిసేదే కాదు అని అంది. ఆ మాటకి విశాల్ కాస్త కూల్ అవుతూ, థ్యాంక్స్ అవని, నేను నైటు హైదరాబాద్ వెళ్తున్నాను. మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని కార్ స్టార్ట్ చేశాడు. అవని ఏం మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉంది. విశాల్ కూడా ఇక ఏమీ మాట్లాడలేదు. ఇంతలో అవని ఇల్లు రానే వచ్చింది. ఆమె ఆలోచనలతో అది గమనించలేదు. దాంతో అవని అని పిలిచాడు విశాల్. అవని ఉలిక్కిపడి చుట్టూ చూసి, ఓ సారీ అని కార్ దిగి విశాల్కి థ్యాంక్స్ చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయింది. విశాల్ కార్ రివర్స్ చేసుకొని వెళ్ళిపోయాడు. ఇంట్లోకి వెళ్ళిన అవని బెడ్పై కూర్చొని చాలాసేపు ఏడ్చేసింది. అసలు ఎవరు నేను, నా జీవితం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? నేను నమ్మి అతనే జీవితం అనుకొని ప్రేమించినవాడు నడి సంద్రంలో వదిలేశాడు. కానీ నన్ను ప్రేమించిన వ్యక్తి ఇంకా నా కోసం వెయిట్ చేస్తున్నాడు. నా లైఫ్ గురించి ఇంకా థింక్ చేస్తూ ఉన్నాడు. ఇక నాకు ఏమీ కానీ ఈ పూజ, విశాల్ పేరెంట్స్, అసలు వీళ్ళంతా ఎందుకు నా లైఫ్ గురించి ఇంతలా ఆలోచిస్తున్నారు? అసలు ఎవరు వీళ్ళు? నాకు ఏమవుతారు? నేను వీళ్ళకి రుణపడి ఉన్నానా, లేదంటే వాళ్ళే నాకు రుణపడిపోయి ఉండి ఇప్పుడు రుణం తీర్చుకుంటున్నారా? వీళ్ళతో నా పరిచయం కేవలం కొన్ని నెలలు మాత్రమే, కానీ ఎందుకు వీళ్ళకి నేను ఇంత స్పెషల్ అయిపోయాను? అసలు ఎందుకు నా లైఫ్ ఇలా అయింది? నా వల్ల వాళ్ళ లైఫ్ ముందుకు పోవటం లేదు. ఏం పాపం చేశాను నేను అని అలా ఏడుస్తూనే నిద్రపోయింది అవని. సాయంత్రం అయ్యింది. పూజ బ్యాంక్ నుంచి వస్తూ విక్కీని తీసుకొని వచ్చింది. వస్తూనే అవని పడుకొని ఉండటం చూసి, ఇదేంటి ఈ టైంలో మా కోసం ఎదురు చూడకుండా పడుకుంది అంటూనే అవని అని ఆమెను తట్టింది. అప్పటికే అవని ఒళ్ళు కాలిపోతుంది. అయ్యో, అవనికి జ్వరం వచ్చిందే అని అనుకొని ముందు విక్కీకి బట్టలు మార్చి కాళ్ళు చేతులు కడిగింది. వాడికి తాగడానికి పాలిచ్చి అవి తాగాక తన మొబైల్ ఇచ్చి ఆడుకోమని అవని దగ్గరికి వచ్చింది. అవనిని తట్టి లేపి తనకి కాసిన పాలు తాపించి టాబ్లెట్ ఇచ్చింది. ఆ తర్వాత అవని మళ్ళీ పడుకోవడంతో నైట్ విక్కీకి తనకి ఫుడ్ ఆర్డర్ పెట్టి తను కాస్త రిలాక్స్ అయింది పూజ. రోజు తమను చూసుకునే అవని అలా బెడ్పై పడుకోవడంతో ఎందుకో పూజకి బాధగా అనిపించింది. అవనికి ఇంత సడన్గా జ్వరం ఎందుకు వచ్చింది? పాపం అవని చాలా సఫర్ అవుతుంది. అవని హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి అని థింక్ చేస్తూ ఉంది పూజ. మరోవైపు విశాల్ హైదరాబాద్ బయలుదేరాడు. వెళ్ళేటప్పుడు ఒకసారి అతనికి అవనిని చూడాలి అని అనిపించింది, కానీ
తననిక ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టకూడదు అని అనిపించి ఆ ఆలోచనలను విరమించుకున్నాడు విశాల్. అరవిందకి కొడుకు పరిస్థితి అర్థమైంది కానీ ఏమీ చేయలేని పరిస్థితి. కానీ విశాల్ వెళ్ళిపోతుంటే ఈసారి ఎందుకో ఆమెకి కాస్త బాధ ఎక్కువగానే అనిపించింది. మరోవైపు నైట్ టైం అంతా నిద్రపోతుంటే అనంత్ చిన్నగా పిల్లిలా లేచి దామిని ఎక్కడ పడుకుందా అని వెతుకుతూ తల్లిదండ్రి రూమ్కి వెళ్ళాడు. అక్కడ దామిని కనిపించలేదు. అలా ముందు హాల్లో, స్టోర్ రూమ్లో చూశాడు. కానీ దామిని ఎక్కడా కూడా కనిపించలేదు. ఒకవేళ వంటగదిలో ఉందేమో అని అటు వెళ్ళి చిన్నగా శబ్దం రాకుండా వంటగది తలుపు తీశాడు అనంత్. అక్కడ కింద పడుకొని ఉంది దామిని. అమ్మ తింగర బుచ్చి ఇక్కడున్నావా అని లోపలికి వెళ్ళాలి అని అడుగు వేయబోయాడు అనంత్. ఇంతలో హాల్లో లైట్ టక్కున వెలిగింది. లైట్ వేసింది ఎవరా అని వెనక్కి తిరిగి చూసిన అనంత్ అలానే షాక్ అయ్యాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మీరు వెంటనే మా సోల్ఫుల్ స్టోరీస్ ఛానల్ని ఫాలో అయ్యి అవని స్టోరీలోని నెక్స్ట్ ఎపిసోడ్ని వినండి. అలానే స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటూనే నేను ఇన్ని ఎపిసోడ్స్ పెడితే నాకు బెనిఫిట్ ఉంటుంది. డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.